హలో 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 ఎవరండి? నేను పరమాత్మ. నేను ఇక్కడ మల్లికార్జున సెట్ మాట్లాడుతున్నా. సేడు కొంచెం సలహా అడుగుదామని ఫోన్ చేసిన. ఇక్కడ మా దాంట్లో ఒక కిరాయికున్నాయని దాంట్లో ఏమైందంటే అవి 2 వైర్లు పెట్టిండు. ఊడిపోతే పెడితే అది సరిగా పెట్టకుండా మళ్ళీ లైన్ మీద వచ్చి మళ్ళీ పెట్టిండు. అది కొంచెం 2 వైర్లు లోపలికి వస్తాయి, ఇంట్లోకి పోతాయి. 2 వైర్లు ఇటు దిక్కు దాని మీటర్ దగ్గర అయితే 2 వైర్ల దగ్గర కొంచెం అది ఏదో నూనె లాగా ఉన్నది. మరి ఇదొరకోసారి ఆడ కారిందంటే కట్ చేసి మళ్ళీ పెట్టిండు. ఏం కాదు, అట్లా వాడచ్చా? ఏం కాదు, వాడచ్చు. మీటర్ ఖరాబ్ అయిందా అంటాడు. మరి మీటర్ రీడింగ్ వస్తుంది, రీడింగ్ కొట్టిపోయింది ఇవాళ. అయితే చూసే వరకు అక్కడ కొంచెం నూనె లాగా వస్తుంది. మరకమ్మ వచ్చి చెప్పు ఒక ఒకసారి ఏం చేసి నెరిగానా ఒకసారి అది బిల్లు కట్టలే కట్టకుంటే మొత్తం ఒకసారి కట్టిండు. కడితే వాడు రాకపోతే ఈయనే చేసుకున్నాడు రాత్రి పూట. ఏం కాదు, కట్ చేసిపోయింది వాడు. అయితే ఈయనకి సరిగ్గా ఇయ్యరాలే, చీకట్లో సరిగ్గా ఇయ్యకపోయే వరకు 4-5 రోజుల తర్వాత అలాకెళ్ళి వైరు కట్ అయింది, వైరు కాలింది. కాలి అట్లా వాడకు, డేంజర్ అని చెప్పి తీసేసిండు. తీసేసినాక లైన్ మీద తీసుకొచ్చుకొని ఆయనే కరెంట్ లైన్ మీద కాబట్టి ఆయన కరెక్ట్ లోపల పెట్టిండు. అది పెట్టి కూడా 15 రోజులు అయింది. మరి ఆయన ఎందుకో మూత తీసి పెట్టిండు అని నేను ఇంట్లో ఆయన లేడు, బయటికి వెళ్ళి నేను చూస్తే మీటర్ కాడ కొంచెం నూనె లాగా వస్తుంది 2 హోల్స్ దగ్గర. ఏం కాదు అది? ఏం కాదు, ఏం కాదు. అంటే వైర్ కాలినట్ట కాలనట్ట? కాలలే ఏం కాదు సెటు. అంటే నీకు అర్థమైందా? 2 వైర్లు ఇంట్లో పోయేటివి ఉంటాయి కదా అటు సైడ్కు. అదే మెయిన్లో పోయేటివి ఉంటాయి, ఇటు స్తంభం మీదకి పోయే 2 వైర్లు ఉంటాయి. స్తంభం మీద 2 వైర్లల్లా అటు 2 వైర్లు బాగానే ఉన్నాయి, ఇటు 2 వైర్లలో ఒక దాంట్లో కొంచెం నూనె లాగా వస్తుంది. అది నేను ముట్టుకోలే, లైట్ పెట్టి చూసిన. ఆయన లేడు, బయటికి పోయిండు, మూత తీసిపోయిండు. మరి వాడు నాకు చెప్పేటోడు కాదు, చెప్పలే. అందుకొరకు ఏం కాదామని అడుగుతాను. ఏం కాదు, ఏం కాదు. అంటే ఏమైనా షార్ట్ సర్క్యూట్ మీటర్ కాలిపోయి ఇంట్లోకి ఏమన్నా అంటే వస్తుందా? రాదు సెటు, ఏం కాదు. ఎందుకు అట్లా వస్తాను మరి? ఆయన బిల్లు కట్టకపోతే కట్ చేసిపోయినట్టున్నది వాళ్ళు. చెప్పేది నువ్వు ఇల్లే, బిల్లు పట్టు కట్ చేసిపోయిండు. కట్ చేసిపోతే ఈయన కనెక్షన్ ఇచ్చుకున్నాడు. ఈయనే రాకపోతే రాకపోతే ఇచ్చుకున్నాడు. వాళ్ళు పైసలు కట్టిండు. ఇప్పుడు ఈ లేడు, ఈ నెల బిల్లు కట్టాలి. అయితే మీటర్ కొట్టడానికి పోయిండు. అయితే నేను ఒట్టిగానే పైన చూసే వరకు అట్లా కనబడ్డది. అయితే ఇన్ని రోజుల బట్టి లేదు, ఇవాళ చూస్తున్నాను నేను అట్లా. అది ఎందుకు ఆ వైర్ల కాడనే ఉంది. ఆ 2 వైర్లు ఒక స్తంభం మీద వచ్చే వైర్లు 2 హోల్స్ పెట్టిండు. ఆ స్క్రూ అన్ని బరాబర్ ఉంది. అయితే వీడు పెట్టినప్పుడు ఫస్ట్ కనెక్షన్ సరి ఇయ్యే వరకు వైర్ కాలింది. కాలితే అట్లా వాసన వస్తుంది, ఆ వైర్ కాలుతుంది, ఎందుకు పెట్టినాం అని అనుకోకపోతే తీసేసిండు. మళ్ళీ లైన్ మీద వచ్చి కనెక్షన్ ఇచ్చిండు. అయితే మీటర్ మార్చుకోండి అన్నాడు. ఇది జరిగి 15 రోజులు అయింది. మరి ఏం కాదని అడుగుతాను. ఏం కాదు సేటు, ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయేం కాదు, 10 ఏళ్ళు ఉన్నాయేం కాదు. అట్లా నూనె లాగా వస్తే ఏం కాదా? ఏం కాదు, వస్తూనే ఉంటాయి. ఒకసారి ఇటు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చూసుకోవా? ఇక నేను పని చేసిన వస్తలేను. ఇటు వస్తావు కదా, గుడికి వస్తావు, గీతా మందిరం కొత్తగా వచ్చిన గుడి కోసం వస్తాను. ఇక పని చేసిన పని ముట్టుకుంటలేను ఇక నేను. ఎందుకు? పైసలు వస్తలేవు అలా. పైసలు వస్తలేవు కదా, వచ్చి చూసినందుకు కూడా ఇస్తా సంతోషంగా 100 రూపాయలు ఇస్తా. ఉట్టిగా ఏం చేయకు, పని చేయకు. నాకు డౌట్ ఉన్నది కాబట్టి చూసుకోగట్లా. 100 రూపాయలు ఇప్పుడు కొట్టు, మరి రేపు వస్తా. అటు గుడికి వచ్చినప్పుడు చూస్తా. నాకు ఫోన్ పే లేవు, రేపు వచ్చినందుకు ఇస్తుంది. వచ్చే చూడు. మరి నన్ను అడగదు, పైకి చెప్పకు, నేను చూపెట్టా. ఎవరంటే మాకు తెలిసిన చెప్తా. మీరు 2000 అంది ఎక్కడికి పోతలేను. 2000 కాదే, ఒకటిగా కనెక్షన్ ఇచ్చుడు ఏం లేదు, అంత ఇచ్చిండు. లైన్ మ్యాన్ వచ్చి ఇచ్చిపోయిండు. ఒకటిగా చూడడానికి. మళ్ళా వచ్చిన తర్వాత గీదినికి పైసలు అనవు కదా. ఏం చేసేది ఏం లేదు ఆడ, ఒకటిగా చూస్తే డౌట్తో అడుగుతాను. సరే మంచి, నీకు వీలు కాకుండా ఊరుకో. ఏమొద్దులే, రైట్. ఓకే ఏమొద్దురా, సరే మంచి.